మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ఘట్కేసర్ వైపు నుంచి ఉప్పలు వస్తున్న ఓమ్ని వ్యాన్లో సిలిండర్ పేలింది. దాంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ఘట్కేసర్ వైపు నుంచి ఉప్పలు వస్తున్న ఓమ్ని వ్యాన్లో సిలిండర్ పేలింది. దాంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఓమ్ని వ్యాన్లో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ఘట్కేసర్ వైపు నుంచి ఉప్పలు వస్తున్న ఓమ్ని వ్యాన్లో సిలిండర్ పేలింది. దాంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఓమ్ని వ్యాన్లో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ఘట్కేసర్ వైపు నుంచి ఉప్పలు వస్తున్న ఓమ్ని వ్యాన్లో సిలిండర్ పేలింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్లు అందిస్తారు. రమేష్, ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న ఓమ్ని వ్యాన్ లో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోవడం తోటి ఇంకా మంటలు అంటుకున్నాయి. అయితే ప్రయాణికులతోటి అంటే కొంతమంది ప్యాసింజర్ తో కలిపి వస్తున్న ఓమ్ని వ్యాన్ లో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయి మంటలు అంటుకోవడం తోటి అందులో ఉన్న ప్రయాణికులు తలుపులు తీసి పరుగులు పెట్టడం జరిగింది. అయితే అదే క్షణంలో అందులో ఉన్న డ్రైవర్ అక్కడున్న హ్యాండ్ బ్రేక్ వేయడం కావచ్చు, లేకుంటే ఆ బండిని ఆపరేషన్ చేయకుండా అలాగే వదిలిపెట్టడంతో పక్కనే ఉన్న పెట్రోల్ పంపులతోటి అదే మంటలతోటి ఓమ్ని వ్యాన్ పెట్రోల్ బంక్ లోపలికి చూసుకొని పోయింది. అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ చూసిన వాళ్ళంతా కూడా అక్కడ తమ వాహనాలు వదిలిపెట్టి అక్కడి నుంచి వాళ్ళు కూడా పరుగులు పెట్టడం జరిగింది. అయితే పెట్రోల్ బంక్ లో సిబ్బంది కావచ్చు, మిగతా వాహనదారులు కావచ్చు ఒక్కసారి అప్రమత్తమై పక్కనే ఉన్న సిలిండర్ తోటి ఫైర్ సిలిండర్ తోటి మంటలు కూడా ఆపేసింది. దాదాపు 10 నిమిషాల మంటలు పూర్తిగా అదుపులో రావడం జరిగింది. అయితే ఆ ఓమ్ని డ్రైవర్ బ్రేక్ వేయకుండా వాటిని అదే వదిలిపెట్టి పక్కకు దూసుకోవడంతో ఆ ఓమ్ని వ్యాన్ నేరుగా అదుపు తప్పి పెట్రోల్ బంక్ లోకి వెళ్లిపోవడంతో ఈ పెద్ద ఎత్తున ఈ అగ్ని ప్రమాదం సంబంధించి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు, కానీ భారీ ప్రమాదం మాత్రం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోల్ బంక్ లో ఉన్న ట్యాంకర్స్ కనుక మంటల్లో అందుకుంటే భారీ ప్రమాదం సంబంధించిన అవకాశం ఉంటుంది. కానీ అక్కడ సిబ్బంది వాహనదారులు మాత్రం పూర్తిగా ఆ మంటలను అదుపు చేయడంతో ఆ భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎలాగైనా అక్కడ వాహనదారులు కావచ్చు, లేకపోతే ఓమ్ని వ్యాన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా క్షేమంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. आउट पेट्रोल पंप अरे पेट्रोल पंप तू भाग रहा है మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ఘట్కేసర్ వైపు నుంచి ఉప్పలు వస్తున్న ఓమ్ని వ్యాన్లో సిలిండర్ పేలింది. దాంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఓమ్ని వ్యాన్లో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు.
అవుట్ పెట్రోల్ బంక్ అరే పెట్రోల్ బంక్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజుగూడ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ఘట్కేసర్ వైపు నుంచి ఉప్పలు వస్తున్న ఓమ్నీ వ్యాన్లో సిలిండర్ పేలింది. దాంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఓమ్నీ వ్యాన్లో ఉన్న ప్రయాణికులు